హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అరుణ ఫ్యామిలీ నెస్ట్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఓకేనండి, నేనైతే కూడా పర్వాలేదు, బాగున్నాను. ఇది సాటర్డే వ్లాగ్ అండి. సాటర్డే మార్నింగ్ డ్యూటీకి వెళ్ళే ముందర పూజ చేసేసి వెళ్ళాను. సో నేను పూజ చేసేటప్పుడు ఇంకా వీడియో తీసుకోవడానికి కాలేదు ఫ్రెండ్స్. అందుకు ఇంకా నేనే పూజ చేసేసి నేనే వీడియో తీస్తున్నాను. ఇది నేను సాటర్డే రోజు పూజ చేసుకున్నాను మార్నింగ్. ఇక్కడ ఈ ఎండకి నేను ముగ్గు చూపిద్దామని ఎంతో ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. బట్ ఏంటంటే ఈ ఎండకి అది పడట్లేదు చూడండి. మార్నింగ్ వేసాను కానీ ఫ్రెండ్స్, గబగబాన వేసేసి వెళ్ళిపోయాను ఫ్రెష్ అప్ అవ్వడానికి. ఇంకా అప్పుడైతే షూట్ చేయలేదు. సరే ఇంకా ఇప్పుడు పూజ అయిపోయాక ఇంకా లోపల ఎలాగో షూట్ చేశాను కదా అని చెప్పి ఇక్కడ కూడా వీడియో తీశాను. బట్ ఏంటంటే ఎండకు అది రాలేదు. పూజ అయితే ఇలా చేసుకున్నాను ఫ్రెండ్స్, సింపుల్గా. రెండు మామిడి పళ్ళు నైవేద్యంగా పెట్టేసుకొని పూజను అయితే అలా కంప్లీట్ చేసుకున్నా. తర్వాత నేను మీషోలో ఒకటి ప్లాజా ఆర్డర్ చేసుకున్నాను ఫ్రెండ్స్. బట్ ఏంటంటే అది ఆర్డర్ చేసుకున్నాను, అది ఎప్పుడు వస్తుంది అనేది కూడా రియల్గా మర్చిపోయాను ఫ్రెండ్స్. అసలు పనుల్లో పడిపోయి బిజీ అయిపోయి నేనైతే మర్చిపోయాను. అది వచ్చి కూడా ఒక వారం అయింది. వారం తర్వాత ఓపెన్ చేస్తున్నాను. మీకు చూపిద్దామని ఒక పక్క నేను పనులు చేసుకుంటూ నేను అలాగే బిజీగా ఉండిపోయి నేనైతే దాన్ని పక్కన పెట్టేశాను. ఇక ఇలానే ఉంటే కాదని చెప్పి ఆ రోజు డ్యూటీకి వెళ్ళే ముందరే ఒకసారి మీకు చూపించేద్దాము అని చెప్పేసి ఓపెన్ చేశాను. ఇదైతే నేను మీషోలో బుక్ చేసుకున్నాను ఫ్రెండ్స్. నాకు 250 రూపీస్ ఏమో పడింది. ఇది ఒకటి టాప్ ఉంది నాకు, ఆ టాప్ కిందికి అనేసి ఇదైతే చేసుకున్నాను ఫ్రెండ్స్, కొంచెం మ్యాచ్ అయ్యేటట్లు ఉండాలని చెప్పి. బట్ చాలా బాగుంది, స్ట్రెచబుల్ కూడాను. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. కింద డిజైన్ వచ్చేసింది. అయితే వెడల్పు ఎందుకో ఎక్కువ ఉన్నట్టు నాకు అనిపించింది. అది కాటన్ కూడా కాదు ఫ్రెండ్స్, అది కాటన్ కూడా కాదు. అది ఏంటంటే సిల్క్, కొంచెం సమ్ సిల్క్ మిక్స్ అయి ఉంది. ఇది చూసారా డిజైన్ అయితే? ఇది ఏంటంటే ప్రింటెడ్ కూడా. డిజైన్ అయితే బాగుంది ఫ్రెండ్స్, పర్వాలేదు. మనకి డైలీ వేరీస్కి కదా కంఫర్ట్గా ఉంటాయి. 250 అంటే నాకు మేలు అనిపించింది ఫ్రెండ్స్. మీకు ఎలా నచ్చింది? ఇదైతే బాగుందా? ప్లాజా అయితే బాగుందా? బట్ నాకు కొంచెం అయితే వెడల్పు ఎక్కువ ఉంది అనిపించింది. అది కొంచెం వెడల్పు తక్కువగా ఉండింటే బాగుండు అనిపించింది నాకైతే. ఓవరాల్గా నాకైతే బాగానే అనిపించింది ఫ్రెండ్స్. ఇలా మనం డ్యూటీస్కి వెళ్ళేటప్పుడు అలా కూడా మనకి క్యాజువల్ వేర్ అయితే బాగుంటుంది. సో అదైతే మీతో షేర్ చేసుకున్నాను. ఇకైతే నేను ఇంకా డ్యూటీకి వెళ్ళిపోయాను ఫ్రెండ్స్. డ్యూటీకి అది వచ్చేసి నేను టిఫిన్ అనమాట, తినలేదు. పూజ కంప్లీట్ చేసుకున్నా, మీతో ఆ వీడియో షేర్ చేసుకున్నా కదా. ఇక నాకైతే టైం సరిపోలేదు. ఉప్మా చేశాను ఆ రోజు, చూడండి మీకు చూపిస్తున్నాను కూడా. ఉప్మా చేశాను కానీ అసలు ఇంకా మనకి ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒకళ్ళ దగ్గర డ్యూటీ అంటే మనం టైంకి అయితే రీచబుల్ అయిపోవాలి. మనం తినకపోయినా. ఇప్పుడే కాదులే ఫ్రెండ్స్, చాలా టైమ్స్ కూడా నేను షాప్లోనే తినేదాన్ని. టిఫిన్ అయితే 11 o'clockకి తినేదాన్ని. ఓకే, ఇక షాప్కి అయితే టిఫిన్ తీసుకొని వచ్చి తినేసాను అన్నమాట. ఇక్కడైతే ఇంకా ఆ రోజు ఈవినింగ్ ఫ్రెండ్స్, మా పెద్ద బాబు పూజ చేశాడు. మా పెద్ద బాబుకి పూజలు అంటే చాలా ఇంట్రెస్ట్ ఫ్రెండ్స్, పూజలు బాగా చేస్తాడు. మా పెద్ద బాబు అయితేనే చాలా టైమ్స్ మా బాబే చేస్తూ ఉంటాడనమాట. ఇక మీతో ఒకటైతే షేర్ చేసుకోవాలనేసి ఈ వీడియో క్లిప్ కూడా యాడ్ చేశాను ఫ్రెండ్స్. ఇది యాక్చువల్లీ నేను ఆ రోజు గురువారం అనుకుంటా, గురువారం నాడు నేను ఇది హెయిర్ స్ట్రైట్ కటింగ్ చేయించుకున్నాను. పర్లేదు ఫ్రెండ్స్, నాకు నేనే అయితే చేసుకోగలుగుతాను. కానీ నాకు జుట్టు అయితే చాలా పల్చగా ఉంటుందండి. అసలు ఎంత పల్చగా ఉంటుందంటే, నా జుట్టు విషయంలో అయితే మాత్రం నేను రెగ్యులర్గా బాధపడుతూనే ఉంటాను. ఎందుకంటే చాలా హెయిర్ ఫాల్ అయిపోతుంది. అంటే డయాబెటీస్ ఉంది కాబట్టి హెయిర్ ఫాల్ హెవీగా అయిపోతుంది. ఆ తర్వాత హెయిర్ కూడా నాకు ఇది వరకు ముందు బాగుండేది. బట్ ఇప్పుడు ఎందుకో ఏమో నాకు తెలియదండి, కొన్ని సంవత్సరాల కింద నుంచి అయితే మాత్రం రఫ్ హెయిర్గా తయారైపోయింది.
రఫ్ హెయిర్‌గా తయారైపోయింది. కింద చూసారా అంచులు అసలు ఎంత ఆహ్, థిన్‌గా ఉన్నాయంటే అసలు అంత థిన్‌గా ఉన్నాయి. హెయిర్ గ్రోయింగ్‌కి అది ఇది కూడా టిప్స్ వాడాను. బట్ అస్సలు యూజ్ లేదు. మెంతులతో ఏమో మంచిగా రిజల్ట్ ఉంటుందంటే అది కూడా వాడాను. బట్ హెయిర్ గ్రోయింగ్ అయితే లేదు. నా జుట్టు విషయంలో అయితే మాత్రం నాకు చాలా బాధ ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే అంత అంటే చాలా థిన్‌గా ఉంటుంది. తర్వాత రఫ్ హెయిర్‌గా ఉంటుంది. ఒకప్పుడైతే అలా లేదు. బట్ ఏంటో ఇలా అయిపోయి ఇక మనం ఏం చేస్తాం ఫ్రెండ్స్, కొన్నిటికి ఎన్ని ప్రయోగాలు చేసినా కూడా, ఎన్ని టిప్స్ వాడినా కూడా అంతే అనమాట. సో నేను అలా అనుకుని ఇంకా వదిలేసాను. ఇంకా ఇక్కడైతే మా లిట్టు మీకు ఆల్రెడీ షార్ట్‌లో చెప్పుంటాను కదా! మా లిట్టు ఎంత క్యూట్‌గా ఉందో చూడండి. దానికి మేమైతే చికెన్ పెడుతుంటాము. తర్వాత ఎగ్ పెడుతూ ఉంటాము. దానికోసమే వస్తూ ఉంటుంది. ఏమన్నా పెడతారేమో వీళ్ళు అని చెప్పి. భలే ఆడుకుంటాం ఫ్రెండ్స్. మా పిల్లలు కానీ, నేను కానీ బాగా ఆడుకుంటాం ఈ లిట్టుతో అయితే. మా లిట్టు అయితే భలే క్యూట్‌గా ఉంది కదా! ఇంతకీ నా హెయిర్ కట్ ఎలా ఉందో కూడా చెప్పండి ఫ్రెండ్స్. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో కూడా చెప్పండి. బాయ్.